ఓకే. సో ఇక్కడ అభ్యాస ఇది ఎవరు చెప్తారు? ఇప్పుడు ఈ శతం అష్టాదశాధిక అధిక శతం. అష్టాదశాధిక శతం. ఓకే. సో ఇక్కడ మనకి అవన్నీ ధాతువులు వచ్చినాయి కదా, ధాతువుల పిక్చర్ తీసి పంపిస్తావా రమా? ఎన్ని 31 ధాతువులు వచ్చినాయి కదా ఇక్కడ. 31 ధాతువుల్లో 10 ధాతువులు మీ అందరికి నోటికి రావాలి. ఇష్టం ఉన్న 10 అంటే కంటిన్యూస్ గా 10 అన్న ఎక్కడైనా సరేనా. ఒక 10 ధాతువులు వస్తే మీరు వాక్యాలు టకటక చేయొస్తుంది అనమాట. ఓకే ఓకేనా. 10 ధాతువుల్ని నేర్చుకోండి మంచిగా. 31 ధాతువులు అదే ఒకసారి పిక్చర్ తీసి పంపిస్తావా? పంపిస్తాను. యా, ఆ గ్రూప్ లో పెట్టేసాయి. చూడండి, అది అభ్యాస చెప్పేశారు కదా. ఎవరు చదువుతున్నారు ఇప్పుడు? వర్తమాన కాలిక వాక్యానాం భూతకాలే పరివర్తనం. వర్తమాన కాలంలోని వాక్యాలను భూతకాలంలో పరివర్తనం. ఉదాహరణానుసార్ భూతకాల వాక్యాన్ని లిఖంతు. ఉదాహరణలో ఉన్న విధంగా భూతకాల వాక్యాలను రాయండి. సో వాక్యాలనునా వాక్యాలునా ఏమన్నారు ఇక్కడ? మనం ఏ విభక్తి తీసుకోవాలి? వాక్యాలను. మీరు ఫస్ట్ చెప్పిండ్రు కరెక్టే, నేను ప్రశ్న వేస్తున్నా. ఇక్కడ విభక్తి ఈ శబ్దము దేంట్లో ఉంది అని అడుగుతున్నా అనమాట. ద్వితీయ విభక్తిలో ఉంది కదా, వాక్యాలను అంటున్నాము. అంటే నపుంసకలింగము ప్రథమ విభక్తిలో ద్వితీయ విభక్తిలో సేమ్ ఉంటుంది అని అర్థమైంది కదా. ఇది నపుంసకలింగమేనా? వాక్యాని నపుంసకలింగం అంటే వాక్యం, వాక్యే, వాక్యాని కదా. సో ఇక్కడ భూతకాల వాక్యాని అనేది ఏమైపోయింది? సమస్త పదం. ఏమైంది అది? సమస్త పదం. సమస్త పదం అంటే ఏంటి? 2 పదాలు కలిసి ఉండడం. అవునా? 2 పదాల మధ్య ఏమైతుంది? సంధి జరుగుతుంది అక్కడ. అవునా? 2 పదాల మధ్య సంధి జరిగింది అక్కడ. సో కాబట్టి సమస్త పదం అన్నాం. అర్థమైందా? అక్షరాల మధ్య సంధి జరిగితే ఒక పదం అవుతుంది అది. ఓకేనా. అక్షరాల మధ్య సంధి జరిగితే ఒక పదము, 2 పదాల మధ్య సంధి జరిగితే సమస్త పదము, సమాస పదము. ఓకేనా. ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ? వర్తమాన కాలము, భూతకాలం ఉంది. వాటిని చూస్తూ వర్తమాన కాలంలో ఉన్న వాటిని పరివర్తనం చేయాలి భూతకాలములో. అవునా. ఇవేంటివి? వాక్యానాం అన్నారు, అంటే వాక్యాలను కదా. ఓకే. సో వాక్యాలలో అన్నమాట. వాక్యాలలో మనకి ఏమి ఉండాలి? అది భూతకాలంలోకి పరివర్తనం చేయాలి. వర్తమాన కాలంలో ఉన్న వాక్యాన్ని భూతకాలంలో పరివర్తనం. మొదటి వాక్యం ఏముంది చదవండి. వర్తమానే భూతే, అది కూడా చెప్పండి. వర్తమాన కాలంలో, భూతకాలంలో. భూతే భూతకాలములో. ఓకే, అక్కడ రాసుకోండి. వర్తమానే అంటే ఏం రాస్తారు ఇక్కడ? వర్తమాన కాలంలో. సో ఇవి 2 సప్తమి కదా. అంతే, సప్తమి అని కూడా రాసుకోండి. ఓకేనా. భూతే భూతకాలములో అంటే ఏంటిది? 2 కూడా సప్తమిలో ఉన్నాయి. అవునా. యా అవును. ఓకే, నెక్స్ట్ ఉదాహరణ చెప్పండి. ఎవరు చెప్తున్నారు? అమ్మ మీరే చెప్తారా? ఇది ఒకటి చెప్పండి. బాలక పుస్తకం పఠతి. బాలకుడు పుస్తకం చదువుతున్నాడు. బాలక పుస్తకం అపఠత్. బాలకుడు పుస్తకం చదివాడు. ఇది కూడా చెప్పండి. బాలిక పత్రం లిఖతి. బాలిక పత్రం రాస్తున్నది. పత్రం అంటే ఉత్తరం. ఉత్తరం.
ఉమ్, బాలిక పత్రం అలిఖత్ అలిఖత్ ఉమ్, బాలిక పత్రము రాసింది. ఉత్తరం ఉత్తరం రాసి ఆ, ఉత్తరం రాసింది. తర్వాత ఇప్పుడు ఎవరు? పార్వతి గారా? నేను ఓకే. కాదు, రమనేమో కదా. రమ. ఓకే. అంటే ఈ ఆర్డర్ అట్లానే ఉంటే బెటర్ అని మళ్ళీ కన్ఫ్యూజ్. యా. భవాన్ శ్లోకం వదతి. ఆయన శ్లోకాన్ని చదువుతున్నాడు. చెప్తున్నాడు. చెప్తున్నాడు. ఉమ్, చెప్తున్నాడు. చెప్తున్నాడు. ఓకే. భవాన్ శ్లోకం అవదత్. ఉమ్, ఆయన శ్లోకాన్ని చెప్పాడు. ఇంకోటి కూడా చెప్పు. సా పల్రసం పిబతి. పలరసం పిబతి. ఆమె పల్లరసం తాగుతున్నది. సా పలరసం అపిబత్. ఆమె పల్లరసం తాగింది. మీరు అమ్మ అదేంటి మన పార్వతి గారు. ఏషః ఘటీ పశ్యతి. ఘటీం. పైన డాట్. ఘటీం పశ్యతి. అతడు గంటను చూస్తున్నాడు. గడియారం అదే గడియారం చూస్తున్నాడు. ఏషః ఘటీం అపశ్యత్. అతడు గడియారాన్ని చూశాడు. తర్వాత మీరమ్మా. ఇంకొకటి చెప్పారు కదా, ఇంకొకటి చెప్పండి. అవునవును. అధ్యాపకః పాఠం పాఠయతి. అధ్యాపకుడు పాఠం చెబుతున్నాడు. పాఠయతి అంటే చెప్పడం కదా. అవునవును. ఇది ఎట్లా ప్రాక్టీస్ చేయండి అంటే పాఠమును అని చెప్పండి. పాఠమును ద్వివచనం కదా, ద్వితీయ విభక్తి. పాఠమును పాఠయతి. అధ్యాపకః పాఠం అపాఠయత్. అధ్యాపకుడు పాఠాన్ని చెప్పేశాడు. పాఠాన్ని చెప్పేశాడు. పాఠమును చెప్పాడు. ఓకే అమ్మా మీరా. మాత శాకం కర్తయతి. అమ్మ మా భోజనం అదే వంట చేస్తున్నది. కూరలను కట్ చేస్తుంది. శాకం కూరలను కట్ చేస్తుంది. కత్తిరిస్తుంది. మాత శాకం అకర్తయత్. తరగడం అయిపోయింది. అనమాట. కత్తిరించడం అయిపోయింది. సో ఏం చెప్పాలి దాన్ని? మాత కూరగాయ శాకమును అంటే అది కూరగాయలు. కూరను కట్ చేసింది, కత్తిరించింది. అయిపోయింది, కత్తిరించింది. ఇంకోటి సహా కార్యాలయం గచ్చతి. అతడు కార్యాలయానికి వెళ్తున్నాడు. సహా కార్యాలయం అగచ్చతి. అతడు కార్యాలయానికి వెళ్ళాడు. అగచ్చత్. ఉత్తమం. రమా. ఓకే. భక్తః దేవాన్ నమతి. భక్తుడు దేవుణ్ణి నమస్కరిస్తున్నాడు. భక్తః దేవాన్ అనమత్. భక్తుడు దేవుణ్ణి నమస్కరించాడు. ఇక్కడ దేవుణ్ణినా దేవాన్ అంటే ఏంటి? దేవుడిని. దేవుడిని అయితే ఏమొస్తుంది అక్కడ? కార్యాలయం, శాకం, పాఠం ఏమొచ్చింది? దేవం రావాలి. మరి ఇక్కడ ఏముంది? దేవాన్ అంటే ఏంటి? ఓకే, యొక్క కాదా? దేవుని యొక్క నమస్కారం. ఓకే, బహువచనంలో ఉంది అది. వృక్షాన్, రామాన్ కదా. వృక్షం వృక్షే, వృక్షః వృక్షౌ వృక్షాః, వృక్షం వృక్షౌ వృక్షాన్ కదా.
రామః రామౌ రామాః రామం రామౌ రామాన్. ఓకే, దేవుళ్ళ దేవాన్. భక్తుడు దేవుళ్ళను నమస్కరిస్తున్నాడు. బహువచనం. ఆ, దేవుళ్ళను. ఓకే. పుష్పం శుష్యతి. ఇది చెప్పవా? అది భూతకాలం. ఓ, భక్తః దేవాన్ అనమత్. భక్తుడు దేవుళ్ళని నమస్కరించాడు. పుష్పం శుష్యతి. శుష్యతి అంటే అక్కడ ఉంది చూడు, బోర్డు మీద, బుక్ మీద. డ్రై సన్. ఎండిపోవడం. పువ్వు ఎండిపోతున్నది. పువ్వు ఎండిపోతున్నది. పుష్పం అశుష్యత్. పువ్వు ఎండిపోయింది. ఓకే. సేవకః లతాః సించతి. ఇక్కడ కూడా స్ప్రింకిల్స్ రావాలి, ఎస్ రావాలి ఇక్కడ. పనివాడు సేవకుడు, పనివాడు అనొచ్చు కదా, సేవకుడు అనొచ్చు, అట్లా కూడా అనొచ్చు. సేవకుడు లతలకి నీళ్లు పోస్తున్నాడు, నీళ్లు చల్లుతున్నాడు. సేవకః లతాః అసించత్. సేవకుడు లతలకి నీళ్లు పోశాడు. చెట్లకి, లతలకి అంటే ఏంటి? అది తీగలకు నీళ్లు పోశాడు. ఆరక్షకః చోరం తాడయతి. పోలీస్ వాడు దొంగని కొడుతున్నాడు. ఆరక్షకః చోరం అతాడయత్. పోలీసు దొంగవాడిని కొట్టాడు. ఫలం అత్ర పతతి. పళ్ళు ఇక్కడ పడుతున్నాయి. అంతా అక్కడ ఇక్కడ ఇక్కడనే. ఆకి ఆ ఉండొద్దని చెప్పినా కదా, ఆపోజిట్. కరెక్ట్. ఫలం అత్ర అపతత్. పళ్ళు అక్కడ పడ్డాయి, ఇక్కడ పడ్డాయి. పండ్లు కాదు ఇక్కడ, ఏమున్నాయి? ఫలం ఒక్కటే. ఓకే, ఒక్కటే కదా. ఫలాన్ని అయితే పడ్డు అని వచ్చాయి. ఫలం ఇప్పుడు ఏమొస్తుంది? పతతి వస్తుందా? అపతత్ కాదు, పతంతి. బహువచనం రావాలి కదా. అది నేర్చుకోలే కాబట్టి ఇప్పుడు మీకు అది తెలియదు ఫలం కదా. అపతన్ వస్తుంది అనమాట అక్కడ, బహువచనం అపతన్. ఓకే, అదొద్దు ఇప్పుడు. జస్ట్ ఏకవచనమే నేర్చుకోండి ఇప్పుడు, అది వద్దు, బహువచనం వద్దు మీకు. అపతతాం అపతన్, అంతే. సో మొత్తం అన్ని చెప్పేసిండ్రు మీరు. ఓకే. రమ కదా, అమ్మనా? అమ్మ అవునవును, ఉన్నాయి, అదే చూస్తున్నా. ఉన్నాయి. లాస్ట్ పేజ్ అనుకుని ఒకటే కదా అని చెప్పా. అవునులే. అవును. నిర్వాహకః యాత్రాపత్రం యచ్చతి. నిర్వాహకుడు యాత్రాపత్రాన్ని అడుగుతున్నాడు. యచ్చతి అడగడం కాదు, ఇస్తున్నాడు. యచ్చతి అంటే ఇవ్వడం. దదాతి యచ్చతి. ఓకే, యాత్రాపత్రం ఇస్తున్నాడు. నిర్వాహకః యాత్రాపత్రం అయచ్చతి. అయచ్చత్. ఆ పెట్టారు అంటే తీ పెట్టొద్దు, ఇక లాస్ట్ కు త్ అని చెప్పాలి. అయచ్చత్. కలహ సజ్జనాన్ నిందతి. దుష్టుడు. కలహ అంటే దుష్టుడు. మంచి వాళ్ళని నిందిస్తున్నాడు. కలహ సజ్జన నిందత్. అనిందత్. కలహ దుష్టుడు సజ్జనాన్ని నిందించాడు. అయిపోయింది. ఇంకా రెండు చెప్పండి మీరు కూడా.
ఇది కూడా బహువచనమేనా? సజ్జనాన్. అంతే. అంతేనా కదా? యా. సజ్జనః ఏకవచనం, సజ్జనం ద్వితీయ విభక్తి ఏకవచనం, ఓకే. సజ్జనం సజ్జనౌ సజ్జనాన్ కదా పుంలింగం. ఓకే. రామాన్ పుంలింగం వస్తేనే నాన్ వస్తుంది. ఓకే. షష్ఠిలో అయితే నామ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అణాకారం వస్తుంది. అట్లా కాదు. అణ అనేది తర్వాత విషయం. అది అది రేఫ్ అవన్నీ వేరే వేరే ఉంటే అది అక్కడ చేంజ్ అవుతుంది. కానీ ఏంటిది నామ్, ఏం గుర్తుపెట్టుకోవాలి? నామ్. నామ్. నామ్ అనేది ఏంటిది? అది షష్ఠి బహువచనం. నాన్, ఈ నాన్ తింటాం కదా మనం అందరం. నాన్ అంటే ఈ ద్వితీయ విభక్తిలో ద్వితీయ విభక్తి బహువచనం. బహువచనం. ఓకేనా? ఆ నాన్నని ఎట్లా తింటాం? నామ్ 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 అనుకుంటే నవ్వులుకుంటూ తింటాం. సో అది అది సంబంధం. దేంతో సంబంధం? నాన్తో సంబంధం. బంధనాన్, అది ఇక్కడ శ్లోకంలో అది గుర్తుకొచ్చింది. అవును. ఇక్కడ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అమృతాత్. అది ఇక్కడ కలహ. సో హిందీలో ఖల్నాయక్ అంటారు. సో ఇక్కడ నుంచే వచ్చిందేమో అయితే. అంతే. దుష్టుల నాయకుడు వాడు. నాయకు హోమే ఖల్ నాయకు, అది కల్ నాయకు హో. కల్ అంటే రేపటి నాయకుడిని. కల్ నాయకు హోమే అంటాడు కదా. నాయక్ నహి కల్ నాయక్ హుమై అని హిందీలో ఒకటి ఉంది. అచ్చా అచ్చా, నాయకుడిని కాదు, కల్ నాయక్. ఓకే ఓకే. షారుఖ్ ఖాన్ అండ్ ఖల్నాయక్ అయితే అది కూడా అదేనా? అంతే మరి. అన్నట్టు ఖల్నాయక్. వాడు మంచోడు ఉండడా మూవీలో? మూవీలో యా, వాడు విలన్ అన్నట్టు. అచ్చా, అయితే మరి అంతే ఇక ఖల్ నాయకు హో అని. అంతే అంతే, దుష్టులకి నాయకుడిని నేను అని అంటాడు. ఓకే. మంచి వాళ్ళకి కాదు. అది ఇప్పుడు ఎవరు? సందర్భాలు గుర్తు చేసుకుంటే మంచిగా రిలేట్ అయిపోయి అది గుర్తు పెట్టుకుంటాం. గుర్తు పెట్టుకుంటాం. అవును. అందుకే ఏంటి, సమూహంలో చదువుకుంటే ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట అడ్వాంటేజెస్. సగం ఏమో మాస్టర్ దగ్గర నుంచి, సగం పావు వంతేమో స్టూడెంట్స్ దగ్గర నుంచి, పావు వంతేమో అంతే. దానికి శ్లోకం ఉంది కదా. అవును. పాదమాదత్తే అంటే ఎక్కడి నుంచి వస్తుంది? పాదమాదత్తే ఆచార్యాన్ పాదమాదత్తే. ఆచార్యం నుంచి పాదం వస్తుంది. అంటే ఒక పాదము, 4 పాదాలు అనుకుంటే 4 డివిజన్స్ అనుకుంటే, ఆ 4 డివిజన్స్లలో 4 డివిజన్స్లలో ఫస్ట్ ఎవరితో వస్తుంది? గురువు ద్వారా. రెండు పాదాలు కదా. ఏంటి? ఆచార్యాత్ పాదమాదత్తే. తర్వాత స్వ స్వశ స్వశక్తినః ఏంటి స్వశక్తినః. సో మీరు చదువుకోవడం వల్ల, స్వాధ్యాయం వల్ల, అది ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటిది? సహ విద్యార్థినః కదా. సో మళ్ళీ విద్యార్థులతో సహపాఠినః, పాదమాదత్తే సహపాఠినః. తర్వాత ఇంకోటి కాలక్రమేణ. కాలక్రమేణ అంటే సమయం గడిచిన కొద్దీ అప్పుడు అది మనసులో ఉండిపోతుంది. ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ 4 విధాల చదువుకుంటే చదువు అనేది వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఏ విషయమైనా చదువు అంటే చదువే కాదు, ఏది కావాలన్నా ఈ 4 విధాలుగానే మనకి లభిస్తుంది అనమాట. కాలక్రమేణా కూడా ఉందా? లాస్ట్ది కాలక్రమేణా. కాలం గడిచిన కొద్దీ వస్తుంది అనమాట. అందుకే అనుభవం అంటారు కదా. అనుభవం అంటే ఏంటిది? కాలక్రమేణా వచ్చినటువంటిది అనుభవం. అవునా? ఇప్పుడు ఎవరు? ఇప్పుడు ఎవరేమో రమగారు అనుకుంటా. రమణ. ఓకే. आपनिकः पदार्थान्. ओके. आपनिकः पदार्थान् यच्छति. షాప్కీపర్ పదార్థాన్ని ఇస్తున్నాడు. ఆపనికః పదార్థాన్ అయచ్చత్. షాప్కీపర్ పదార్థాన్ని ఇచ్చాడు. పదార్థం అంటే ఒకటే చెప్తున్నావు, మళ్ళీ బహువచనం అని ఇందాకనే అన్నావు, ఒకటే చెప్తున్నావు. పదార్థాలను బహువచనం వచ్చినప్పుడు వస్తుంది, ఏకవచనం అయితే ఒకటి వస్తుంది, నీ. ఓకేనా?
రాసుకుంటున్నాను ఒక్క నిమిషం. యా యా ఛాత్రః ఉమ్, ఉత్తరాణి ఉమ్, స్మరతి. ఉమ్, ఓకే, ఆన్సర్ అన్నట్టు అది. స్టూడెంట్ ఉమ్, ఆన్సర్లని ఉమ్. స్మరిస్తున్నాడు, సమాధానాలను స్మరిస్తున్నాడు, సమాధానాలను గుర్తు స్మరిస్తున్నాడు, చేసుకుంటున్నాడు. మెమరైజ్ చేస్తున్నాడు. ఉమ్, ఛాత్రః ఉత్తరాణి అస్మరత్. ఉమ్. గుర్తు ఛాత్రుడు చేస్తున్నాడు. స్టూడెంట్ ఆన్సర్స్ ని మెమరైజ్ చేశాడు. ఉమ్. సా జలం నేను నయతి. నేను ఆమె పార్వతి గారమ్మా. నీళ్లు ఆ, నేనే 18th. కాదు కాదు, పార్వతి గారు చెప్పాలి. అవునా? ఓకే. ఆ. సా జలం నయతి. ఓ ఆమె పల్లెరు మీరే చెప్పారు కదా, కలహ సజ్జనాని మీరే చెప్పారు కదమ్మా. అవునవును. అదే అదే, ఇప్పుడు పార్వతి గారు. సా జలం నయతి. ఆ. ఆమె నీళ్ళని చూస్తుంది, నయతి చూస్తుంది. నయతి నయతి నయతి. పశ్చాన్ని ఓ, Please. నయతి ఏంటిది? వెళ్తుంది, తీసుకొని వెళ్ళడం, టేకింగ్ అవే. ఓ, అదే నేను ఇట్లా అనుకున్నాను. ఓకే. అదేంటారు నయతి, దానికి చూడటం అంటే దానికి ఏమంటారు? పశ్యతి. పశ్యతి. నయతి అంటే దృశ్యతి. నయనం అని పెట్టుకున్నారు అక్కడ, మీరు కళ్ళని ఓ యా పెట్టుకున్నారు. యా నేను కళ్ళు హిందీలోకి వెళ్తే యా, మర్చిపోయాను. ఆమె జలం తీసుకువెళ్ళుతున్నది. తా జలం అనయత్. ఆమె జలమును తీసుకెళ్ళింది. కర్మకరః కరెక్టేనా? కర్మకరః కర్మకరః అంటే పనివాడు, పనివాడు, అదే. కర్మకారః అంటే పని చేసేటోళ్ళు. పనిచేసి కర్మకరః స్వచ్ఛతాం కరోతి. పనివాడు శుభ్రం చేస్తున్నాడు. కర్మకరః స్వచ్ఛతాం స్వచ్ఛతాం అంటే శుభ్రంగానా? క్లీన్ చేస్తున్నాడు. క్లీన్ ఇంగ్లీష్ లో అయితే అంతే కదా. అంతే. కర్మకరః స్వచ్ఛతాం అకరోత్. స్వచ్ఛత అనేది అమ్మ, స్వచ్ఛతాం. స్వచ్ఛత స్త్రీలింగం, అది శబ్దం ఏంటిది? స్వచ్ఛత. స్వచ్ఛత అంటే క్లీనింగ్. అదే శుభ్రంగా అని వస్తుంది. అయితే స్వచ్ఛతాం అంటే శుభ్రమును చేస్తున్నాడు. ఇది శుభ్రం. ఓకే, అదే. ఇదేంటి? శుభ్రమును చేస్తున్నాడు. కర్మకరుడు ఏం చేస్తున్నాడు? శుభ్రం చేస్తున్నాడు. కర్మకరః స్వచ్ఛతాం అకరోత్. పనివాడు శుభ్రాన్ని చేశాడు, శుభ్రం చేశాడు. అమ్మ మీరే. సేవకః గృహం సేవిక. మార్జయతి. సేవిక స్త్రీలింగం. సేవిక పని అమ్మాయి గృహాన్ని ఊడ్చింది. ఊడ్చిందంటే అంతే, ఊడ్చింది, కరెక్ట్. ఊడుస్తున్నది. మార్జయతి ఊడుస్తున్నది. సేవక గృహం అమర్జయత్ ఊడ్చిన్నది. పిత వస్త్రాన్ని ధరతి. తండ్రి వస్త్రాలను ధరిస్తున్నాడు. పిత వస్త్రాన్ని అధరత్. తండ్రి వస్త్రాలను ధరించాడు. ఉత్తమం. రమా. ఓకే. చాలకః వాహనం చాలయతి. డ్రైవర్ వాహనాన్ని నడుపుతున్నాడు. చాలకః వాహనం అచలయతి. మళ్ళీ చెప్పు. ఓ సారీ, అచాలయత్. చాలకః వాహనం అచాలయత్. డ్రైవర్ వాహనాన్ని నడిపాడు. వ్యజనం అయిపోయింది కదా. లేదు, ఒకటే అయింది. ఓకే ఓకే.
వ్యజనం భ్రమతి. వ్యజనం అంటే భ్రమతి ఏంటి? భ్రమతి. వ్యజనం అంటే ఫ్యాన్. ఓ అదే బాగా ఫెమిలియర్ వర్డే కానీ మర్చిపోయినా. వ్యజనం భ్రమతి. భ్రమతి నడుస్తుంది, తిరుగుతుంది. తిరుగుతుంది, తిరుగుతుంది. వ్యజనం వ్యజనం అభ్రమత్. నేను రాసుకుంటా ఉంటిని. రాసుకో. అభ్రమత్ అంటే తిరిగింది. యా ఏషా స్యూతం స్థాపయతి. స్యూతం అంటే మెషిన్, అదా పనిముట్ట? బ్యాగ్. ఏంటి? బ్యాగ్ సంచి. ఓకే. ఏషా స్యూతం స్థాపయతి. ఆమె బ్యాగ్ ను పెడుతున్నది. ఏషా అతడు. ఏష అంటే ఆమె. ఏంటి రమ్మా? ఈమె. అదే. ఓకే. ఆమె, ఈమె. ఇతడు, ఇందాక ఇతడు అన్న ఏష, ఇక్కడ ఈమె అన్నది. ఏషా స్యూతం స్థాపయతి. ఈమె బ్యాగ్ ను పెడుతున్నది. ఏషా స్యూతం అస్థాపయత్. ఈమె బ్యాగ్ ను పెట్టింది. క్రీడాపటు క్రీడతి. క్రీడాపటు బాగా ఆడేవాడా? క్రీడాపటు అంటే స్కిల్ఫుల్ పర్సన్, ఆటల్లో స్కిల్ఫుల్ ఉన్నతను. క్రీడాపటు క్రీడతి, బాగా ఆడేవాడు ఆడుతున్నాడు. క్రీడాపటు అక్రీడత్, బాగా ఆడేవాడు ఆడేశాడు. ఆడాడు. నెక్స్ట్ అమ్మా. కుక్కురః భషతి. కుక్కుర అంటే కోతి, కుక్క. డాగా. భషతి అంటే మొరుగుతుంది. కుక్క ఏం చేస్తే మొరుగుతుంది. కుక్కురః అభషత్. వైద్యః ఔషధం యచ్చతి. వైద్యుడు మందు ఇస్తున్నాడు. వైద్యః ఔషధం అయచ్చత్. వైద్యుడు మందు ఇచ్చాడు. అమ్మా మీకు ఓకేనా చెప్పడము? అది గొంతు నొప్పిలేస్తుందా? పర్వాలా, చెప్తా. ఓకే. కాదు అంటే మీరు మనసులో అనుకోండి అని అట్లా. మీకు కష్టం అనిపిస్తే వద్దు, చెప్పకండి. అప్పటి నుంచి అనాల్సింది ఇప్పుడు అంటున్నా. అదే. ఓకే అమ్మా. నెక్స్ట్ రెండు అయిపోయాయా? ఓకే. రమా. ఓకే. మహిళా పుష్పాన్ని చినోతి. చినోతి అంటే తెంపుతుంది, కోస్తున్నది అనొచ్చు. తెంపుతుంది, కోస్తుంది, ఇవన్నీ చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. ఓకే. మహిళా పుష్పాలని కోస్తుంది. మహిళా పుష్పాన్ని అచినోత్, కోసింది. మహిళా పుష్పాలను కోసింది. గాయిక గీతం గాయతి. గాయిక గీతాన్ని పాడుతుంది. ఇక్కడ గీతాన్ అంటే గీతాలను. ఇక్కడ గీతం అంటే ఏంటిది? ఒక గీతం. గీతాం అంటే ఏంటి? గీతాలను కాదు. గీతాం అంటే భగవద్గీత, అది స్త్రీలింగం. గీతాన్ అంటే చాలా గీతాలు. ఇక్కడ గీతం ఉంది కాబట్టి ఒకటే గీతం అన్నట్టు. కరెక్ట్. గాయకురాలు పాటను పాడు. అగాయత్ అంటే పాడింది. చినోతి అంటే ఏమన్నా ప్లక్ చేయడము. అంతే.
కాదు. తెంపడం. ఆహా, ఏరటం. ఏరటము, కొలటం తెంపడము, పుష్పాలను కొలెక్ట్ చేయటం తెంపుతుంది ఏరటం ఆమె. కదా. ఆ? ఏరడము ఏదైనా వస్తుంది అక్కడ. చాలా ఏంటిది, చెయ్యనే అన్నమాట. చేయనం అంటే ఏంటి, తీసుకోవడము, తెంపుకోవడము, కలెక్ట్ చేసుకోవడము, ఏదన్నా కావచ్చు అక్కడ. ఆ సందర్భాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి మనం చూసుకోవాలి. పుష్పాలను ఆమె తెంపుకుంటుందా, చేస్తుందా, లేకపోతే ఏరుకుంటుందా, అట్లా అన్నమాట. దానికి ఏమేమి అర్థాలు వస్తాయి? అంటే చిన్న దానికి వేరే రాదా ఇంకోటి చిన్న తెంపడం అనేది? అంతే. అది ఇదే తెంపడం అంటే వస్తుంది. అవే. పిక్ చేయడము, ప్లక్ చేయడము, తెంపడము, సెలెక్ట్ చేసుకోవడము, కలెక్ట్ చేసుకోవడము అన్నీ వస్తాయి అందులో. అదేంటి, చెయ్యి, చెయ్యి చేయనే అనే ధాతువు అనమాట. ఏంటిది, చెయ్యి చేయనే, చెయ్యి. చేయనం అంటే ఏంటిది, ఎన్నుకోవడము అలాంటిది వస్తుంది. ఎన్నుకోవడము, తెంపుకోవడము, తీసుకోవడము అవన్నీ వస్తాయి. ఓకే. ఏరుకోవటం. నేర్చుకోవడము, చయనం చేసుకోవడం. ఓకే. ఉమ్. నెక్స్ట్ అది అయిపోయింది కదా గాయక. ఉమ్. గాయక అయిపోయింది, లాస్ట్ ఉంది. నర్తకి నృత్యతి. ఉమ్. డాన్సరు నృత్యం చేస్తుంది. అంటే డాన్సర్ అనొచ్చుగా. తెలుగు ఇంగ్లీష్ తెలుగు రావట్లే. అదే. నృత్య నర్తకి నృత్యత్. ఉమ్. నర్తకి నాట్యం చేసింది. ఇంకోటి ఇంకా లేదా? లాస్ట్ అదే. ఓకే. యా, చాలా. నెక్స్ట్ టైం కూడా అయిపోయింది. టైం అయిపోయింది, కరెక్ట్ అయినాయి కూడా. సో ఇప్పుడు అర్థమైంది ఇవన్నీ. ఆ, అర్థమైంది. నేను ఒకటి అడుగుతా, అది క్రియలు అడుగుతా, చెప్పండి టకటక. ఓకే. క్రియలని తెలుగులో చెప్పండి అర్థాలు. ఉమ్. పఠతి, చదువుతుంది, లిఖతి, రాస్తుంది, లిఖత్, రాసింది, రాశాడు. రాయి, రాసింది, రాశాడు. ఓకే. పశ్యతి, చూస్తుంది. చూసింది. దానికి భూతకాలం చూసింది. పశ్యత్. అపశ్యత్. పిబతి, చూశాడు, అభిపత్, తాగుతున్నాడు. దానికి అర్థం కూడా చెప్పండి తెలుగులో. పిబతి అంటే తాగుతున్నాడు, అపిబత్ అంటే తాగాడు. పాఠయతి. లైన్ గా వెళ్ళాలి, ఎవరి తర్వాత ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు. అదే, ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు మీరే స్టార్ట్ చేయండి పార్వతి గారు. పాఠయతి. పాఠయతి. పాఠం చదువుతున్నాడు. చదువు చెప్తున్నాడు. చదువు చెప్తున్నాడు. దానికి అపాఠయత్ అపాఠయత్. చదివించాడు. సో ఇప్పుడు కర్తయతి అమ్మ. చేస్తున్నది. కర్తయతి అంటే చేస్తున్నది కాదు, కట్ చేస్తుంది, కట్ చేయడం. కర్తయతి తరుగుతున్నది. తరిగింది. తరిగింది, ఉత్తమం. గచ్చతి రమ. కర్తయతి తరుగుతున్నది, అది రాసుకోండి మంచిగా. వెళ్తున్నది. తరగటం. ఓకేనా. వెళ్ళడం. వెళ్తున్నది. ఇంకా నమతి, అన్నమతి. ఇప్పుడు మన పార్వతి గారు నమతి. నమతి నమస్కరిస్తుంది. నమస్కరిస్తుంది. నమస్కరించింది. అనమత్ నమస్కరించి. శుష్యతి అమ్మ. శుష్యతి అంటే ఎండిపోతున్నది. ఎండిపోతున్నది. అశుష్యతి ఎండిపోయింది. అశుష్యతి ఎండిపోయింది. సించతి రమ. స్ప్రింకిల్ చేస్తున్నది. అసించత్ స్ప్రింకిల్ చేసింది. తాడయతి కొడుతున్నాడు. తాడయత్ కొట్టాడు. పతతి పడుతుంది. అపద్ధతి పడిపోయింది. యచ్చతి రమ. ఇస్తున్నాడు. యచ్చత్ ఇచ్చాడు. నిందతి పార్వతి గారు. నిందతి నిందించాడు. నిందిస్తున్నాడు. నిందత్ నిందించాడు. యచ్చతి అమ్మ. అయిపోయింది కదా. యచ్చతి అయిపోయిందా. స్మరతి. స్మరతి తలుచుకుంటున్నాడు. అస్మర తలచాడు. నయతి రమ. ఇస్తున్నాడు. తీసుకెళ్తున్నాడు. అనయత్ తీసుకెళ్ళాడు.
మీరు కరోతి పార్వతి గారు. కరోతి చేస్తున్నాడు. ఉమ్. అకరోత్ అంటే చేశాడు. మార్జయతి అమ్మ. మార్జయతి ఊడుస్తుంది. ఉమ్. అమార్జయత్ ఊడ్చింది. ధరతి భ్రమ. ధరతి ధరిస్తున్నాడు. ఉమ్. అరత్ ధరించాడు. చాలయతి పార్వతి గారు. చాలయతి నడిపిస్తున్నాడు. ఉమ్. చాలయత్ నడిపించాడు. భ్రమతి అమ్మ. భ్రమతి తిరుగుతుంది. ఉమ్. అభ్రమత్ తిరిగింది. స్థాపయతి. స్థాపయతి స్థాపించింది. ఉమ్. అస్థాపయత్ స్థాపిస్తున్నది. ఇక్కడ స్థాపిస్తున్నది, అక్కడ స్థాపించింది. స్థాపించింది. స్త్రీలింగం. క్రీడతి. ఏదన్నా చెప్పొచ్చు, పుంలింగము స్త్రీలింగము ఏదన్నా చెప్పొచ్చు అక్కడ. క్రీడతి ఆడుతున్నాడు. అక్రీడత్ ఆడాడు. భషతి అమ్మ. భాషతి మరుగుతున్నది. అభషత్ మురిగింది. యచ్చతి అయిపోయింది. చినోతి ఉన్నాడు. ఓకే. చినోతి ఎన్నుకున్నది, తెంపుతున్నది. తెంపుతున్నది. ఆ చినోత్ తెంపింది. గాయతి. గాయతి పాడుతున్నాడు. అగాయత్ పాడాడు. నృత్యతి. నృత్యతి నాట్యం చేస్తుంది. అనుష్యత్ నాట్యం చేసింది. ఉత్తమం. సో ఇప్పుడు కొన్ని ఇంకా 2 అడుగుతాను, కొన్ని 3 పదాలు శబ్దాలకు అర్థాలు చెప్పండి. కర్మకరః కార్యం చేస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? మీరు అయిపోయింది. రమ. కర్మకరః అంటే అదే సేవకుడు. స్యూతం స్యూతః. ఎక్కడ? పార్వతి గారు. సారీ 24. స్యూతం. సంచిని. స్యూతం అంటే బ్యాగ్. బ్యాగును. సంచిని. తర్వాత ఇప్పుడెవరు? అమ్మ మీరు. అది అదే ఆపణికః. వర్తకుడు. రమ. పదార్థాన్. పదార్థాలని. ఉత్తమం. ను పదార్థాలను. సో ఖలః పార్వతి గారు. దుష్టుడు. నిర్వాహకః. నిర్వాహకుడు. సజ్జనాన్. రమ. సజ్జనులను. భక్తః కాదు, దేవాన్ పార్వతి గారు. దేవాన్ దేవుళ్ళను. దేవతలను, దేవుళ్ళను. ఓకే. నెక్స్ట్ అమ్మ. చోరం. దొంగతనం చేయటం. చోరుడిని. దొంగను. దొంగను. చోరం అంటే ఏంటి? దొంగను. దొంగనేమంటాము? చోరః కదా. అవును. ఇక్కడ రమ. అత్ర. అక్కడ పార్వతి గారు. అక్కడ. కుత్ర. తత్ర. అంటే ఇక్కడ. అమ్మ కూరగాయలను. అదే శాకాలను. శాకాం. ఉత్తమం. శాకాన్. కూరలను. శాకమును. శాకం. అదే శాకము. మీరు చెప్పండి. శాకం. కాదు, శాకః. మీరు ఒక్కొక్కటి చెప్పిండ్రు. ఒకరేమో బహువచనంలో ద్వితీయ విభక్తిలో చెప్పిండ్రు, ఇంకొకరేమో ద్వితీయ విభక్తి ఏకవచనంలో చెప్పిండ్రు, ఇంకొకటేమో ప్రథమ ఏకవచనంలో చెప్పిండ్రు. ఓకే. శాంతి పాఠం చెప్పండి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అండి.